భారత్లో మీడియా చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. రోజువారీ దేశ పరిపాలనలో నాయకులు తీసుకునే నిర్ణయాలతో పాటు వాటిలోని మంచి చెడులను విశ్లేషిస్తూ ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే భారత్లోని చాలా ఛానళ్లను విదేశాల నుంచి నియంత్రిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని హిందీ, ఇంగ్లీష్ ఛానళ్లను విదేశీ పెట్టుబడులతో అక్కడి వారే ఎడిటర్లుగా దేశంలో అనేక మీడియా హౌస్లు పనిచేస్తున్నాయి. ఈ విధానాన్ని తప్పుపడుతూ ఎడిటర్ అనే పదానికి సరైన అర్థం చెబుతూ దేశం మీడియా హౌస్లలో భారతీయులే ఎడిటర్లుగా ఉండేలా చూడాలని సుబ్రహ్మణ్య స్వామి చాన్నాళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టులోనూ అనేక పిటిషన్లు దాఖలు చేశారు. నిజానికి భారత్లో పనిచేస్తున్న చాలా న్యూస్ ఛానళ్లు సౌదీ అరేబియా, ఇటలీ, అమెరికా, దుబాయ్ వంటి దేశాల నుంచి అనేక సొసైటీలు, చారిటీలు పేరుతో అందిస్తున్న నిధులతోనే పనిచేస్తున్నాయి. ఈ కారణంగానే చాలా సందర్భాల్లో వాళ్లు వ్యక్తపరిచే భావాలు భారత జాత్యాభిమానానికి వ్యతిరేకంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇది దేశ స్వాభిమానానికి, ఐక్యతకు ప్రమాదమనేవాళ్లు చాలామందే ఉన్నారు. భారత్లో విదేశీ పెట్టుబడులతో నడుస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఇవి. ఎన్డీటీవీ. ఈ ఛానళ్లకి స్పెయిన్కు చెందిన గాస్పెల్ ఆఫ్ చారిటీ నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. పూర్తి వామపక్ష భావజాలంతో నడిచే ఈ ఛానళ్లలో భారత్, చైనా మధ్య విభేదాల సమయంలోనూ చైనాకు అనుకూలంగానే వార్తలు అందిస్తుంటుంది. దేశంలోనే ప్రముఖ ఛానల్గా ఉన్న ఈ సంస్థకు గతంలో పాక్లో కార్యక్రమాల ప్రసారానికి సైతం అనుమతి ఉంది. ఎన్డీటీవీ సీఈఓ ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికారాయ్ సొంత అక్కే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సతీమణి బృందా కరాత్. ఇండియా టుడే. ఈ పత్రికకు ఎన్డీటీవీ అండదండలు బాగానే ఉన్నాయి. వామపక్ష భావజాలంతో నడవడంలో తప్పులేదు, కానీ నిత్యం హిందూ కార్యక్రమాలపై విద్వేషం కలిగేలా వార్తలు అందిస్తుంటాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. CNN, IBN. ఈ ఛానల్కి 100% విరాళాలు విదేశాల నుంచే వస్తుంటాయి. అమెరికా కేంద్ర కార్యాలయంగా పనిచేసే సదరన్ బాప్టిస్టు చర్చి ప్రధాన భాగస్వామిగా ఉంది. ప్రపంచమంతటా ఈ ఛానల్కు బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సదరన్ బాప్టిస్టు చర్చి ఈ ఛానల్ ద్వారా తన కార్యక్రమాల ప్రసారం కోసం ఏకంగా ఏటా $800 మిలియన్ల ఖర్చు పెడుతుందని తెలుస్తోంది. ఈ ఛానల్ భారత్ హెడ్గా రాజ్దీప్ సర్దేశాయ్ పనిచేస్తున్నారు. టైమ్స్ గ్రూప్ లిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, స్టార్డస్ట్, ఫెమినా, విజయ్ టైమ్స్, విజయ్ కర్ణాటక, టైమ్స్ నౌ ఇలా చాలా మీడియా సంస్థలు ఈ గ్రూప్లోనే ఉన్నాయి. ఈ సంస్థకు బెన్నెట్ అండ్ కోల్మాన్లు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అంతేకాదు ఈ సంస్థకు 80% నిధులు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమకూరుస్తుందంటే ఏ ఉద్దేశంతో ఇంత భారీ సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మిగతా 20% నిధులు బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన వారి నుండి సమకూరుతున్నాయి. స్టార్ టీవీ. ఈ ఛానల్ని నిర్వహిస్తున్నది ఒక ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్స్లోని సెయింట్ పీటర్స్ ఫోంటిఫిషియల్ చర్చి ఈ ఛానల్కి నిధుల్ని సమకూరుస్తోంది. ది హిందూ. ఇది 125 ఏళ్లకు పైగా మన దేశంలో ప్రచురితమవుతున్న ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు ఎన్ రామ్ భార్య స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఈ మధ్యనే ఈ పత్రికను స్విట్జర్లాండ్కు చెందిన జాషువా సొసైటీ స్వాధీనం చేసుకుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్. స్వర్గీయ రామ్నాథ్ గోయంకా నేతృత్వంలో పత్రికా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ పత్రిక ఆయన తర్వాత 2 ముక్కలైంది. అవి ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నార్థరన్ ఎడిషన్, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సదరన్ ఎడిషన్. వీటిలో ACTS క్రిస్టియన్ మిషనరీలకు ప్రధాన భాగస్వామ్యం ఉంది. ఏషియన్ ఏజ్ అండ్ డెక్కన్ క్రానికల్. ఇవి సౌదీ అరేబియాలోని ఒక కంపెనీ నియంత్రణలో ఉంది. ఇలా దేశంలోని ప్రధాన మీడియాలో చాలా వరకు విదేశీయుల చేతిలో లేదంటే ఏదో ఓ మత సంస్థ చారిటీ ప్రధాన భాగస్వామిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ కారణంగానే వీటికి దేశీయాభిమానం కంటే సొంత ఎజెండాలు ఎక్కువగా ఉంటాయనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ పత్రికలు, మీడియా సంస్థల అసలు స్వరూపాలు చాలా వరకు తెలియదు.